ఇందులో పట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది. పెద్ద అయితే పోతాడు ఇళ్ళకి. దొరుకుతున్నారా? అందులో అయినా అన్ని చిన్నవే ఉన్నాయిరా, మొత్తం తింటున్నాయి. మన బాగా చూడాలి ఈరోజు పడతాయో పడవు మరి. ఇంకేం పనలేదు అన్నట్టు దీని మీదకి ఎక్కింది. పోయింట్లో బో. చైనా వాళ్ళు అయితే వీటిని తింటారు రా బాబు. వీటిని కూడా తింటారు. చైనా వాళ్ళు దేని వదిలిపెట్టరు. చూపి ఎందుకు చేస్తున్నావు అన్నట్లా? ఎన్ని రోజులు ఖాళీగా పెట్టినాం కదా, ఇది ముద్దుగా అయిపోయింది. సో కుచ్చుకోదు, అందుకే షార్ప్ చేస్తున్నా. కొంచెం షార్ప్ అయితే సరిపోతుంది. రంగు వేసిన వేరే మొత్తం దీనికి ఎందుకు మిగిలిపోయిందనా? మా తమ్ముడు చూడండి ఎందులో ప్యాక్ చేసిండో దొరికిన ఎర్రనలను. కవర్లు వేసుకోరా అంటే వీడు పెళ్లి పత్రికలు వేసాడు. అయినా సడన్గా ఇప్పుడు చేపలకి ఎందుకు పిలిచినవురా? టైం పాస్ అవుతుందన్న ఇంటికాడ. అయినా మీకు సండే వస్తే ఇదో పెద్ద యుద్ధం అయిపోతుంది కదా ప్రతి సండే. అవును, స్కూల్ ఉన్నప్పుడు ఓ బాధ, స్కూల్ లేకపోతే ఓ బాధగా మీకు. ఇందులో చూడు ఎండ్లో ఎన్ని ఉన్నాయో. ఇంకా ఒకప్పుడు పట్టినాం ఇందులో, కానీ ఇప్పుడు కష్టం. రోడ్డు ఇక్కడ వరకు ఎక్కత్తైతే అరే కిందేసేవరా రే, చరణ్గా మెల్లగా పోనీరా రే. నాకు తెలుసురా నువ్వు రైడర్ అని. రే ఇందిరా బాబు, ఈ రోడ్డు అంతా దీని మీద బైక్ మీద వెళ్ళడానికే ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు నుంచి బైక్ మీద వెళ్ళడానికే ఇబ్బంది అవుతుంది కదా. అప్పతీనమ్మా, ఎటు నుంచి ఆడ పార్క్ చేసి ఆడ బురద ఉంది మొత్తం, అక్కడ పడుకోబెట్టరా నీడకి. ఏ సైకిలే ఒకటరా పట్టుకుపోయేది, అంటే ఇండియాలో ఇది పట్టుకుపోతారులే కానీ. ఇండియాలో ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలర్రా, అలాంటి నీ సైకిల్ ఎట్లా వదులుతురా చెప్పు. లాక్ చేసిరా. సో మనోడు ఎవరో చెట్టు కళ్ళు అయితే తీస్తున్నట్టున్నారు. దారా ఆడ మా చిలకల కూడా ఉంది కానీ చెట్టుకి గీస్తారా మరి? అది ఎంత పడుతుందన్న డైలీ కళ్ళు? ముందైతే ఆ ప్రసాదం అన్ప్యాక్ చేయి. ఈ గ్లాస్లోకి వేసుకో, దరిద్రంగా ఉండాలో చూడడానికి కూడా. ఈ గ్లాస్లోకి వేసుకోరు అంతా ఇవ్వాలి. ఇకేం దొరకలేదారా ఈ పెళ్లి పత్రిక తప్పితే? దొరకలేదన్నా. మరి ఏం దొరికిందన్నా నీకు? అల్ల వేసుకో, మొత్తం వేసుకో. ఇందులో కూడా ఉన్నాయి కానీ ఇందులో పట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది. పెద్ద అయితే పోతాడు ఇళ్ళకి. అంటే మన ఇద్దరికి కష్టం అవుతుంది ఇందులో పట్టడం. నేను చూడ ఎట్లా వెళ్తుందిగా, నీళ్ళు చూడు ఎట్లా పోతున్నావు. ఇందాక ఆడ ఒక ఆయన కళ్ళు గీస్తున్నాడు చూసినావా? ఆడ కళ్ళు ఎత్తుకపోతున్నారు అంట మొత్తం, ఆ తొట్టితో సహా. ఎవరన్నా తేడాకు కనిపిస్తే చెప్పమని అంటుండు. మనకు కూడా ఒకవేళ చేపలు పడితే కళ్ళు కొందనరా. కానీ మస్తు ఉంటుంది తెలుసా, చేపలు విత్ ఫిష్ ఫ్రై. కట్టెలు ఉన్నాయేమన్నా? ఏం వేసిండు? వాళ్ళు వేసిండా? ట్రై చేసిండ్రా. చేపలు చాలే ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి రా, ఫుల్ ఉన్నాయి. అంటే నేను ఈ బావిలో నేను చిన్న ఉన్నప్పుడు ఒక్కసారి పట్టిన చాలా, అప్పటి నుంచి మళ్ళీ పట్టలేదు. అంటే పడవు ఫస్ట్, దరిద్రం ఇంట్లో ఏదో అట్లా ఆశకి కానీ రావడం. పెద్దగా అయితే ఏం పడవు కానీ ఫుల్ ఉంటాయి రా ఇలా. ఎవడో వలేసింది రే, ఒకటి చచ్చిపోయింది కదా. అన్నిది కడితే బెండు కడితే ఏమవుతుంది అన్న? ఇది కడితేనే రా చేప పడుతుందా పడదా తెలుస్తుంది. అంటే చేప నువ్వు గట్టే అంటే ఎర్రన ఉంటుందిగా, దాన్ని కదిలించేటప్పుడు పైన ఈ వైట్ కలర్ బెండ్ ఉందా, ఇది ఊగుతుంది. సో ఇది ఊగినప్పుడు చేప దాన్ని తింటుందని చెప్పి అర్థమవుతుంది మనకు. ఇమ్మటే మనకు గుంజాలా? ఇప్పుడు గుంజితే అది దానికి కుచ్చుకుంటే పడుతుంది, లేకపోతే పడదు. ఇట్లుంటుంది, ఇది కదులుతుంది.
అయిపోయిందా? కదులుతుంది చూడరా లైట్గా. అరే ఎప్పుడు ఇవే పడతాయారా బాబు? అవునన్నా ఇప్పుడు ఈడి కింద ఒకసారి ఏయ్, కరెక్ట్ ప్లేస్లో వేసినావు, సైలెంట్గా ఉండిగా. ఇగో ఈత చెట్టు ఉందా, అందులోకేసి ఆ లోపలికి మొత్తం దింపేసి. ఉండని ఉండని ఏం కాదు. అలాగ దుంకిందా? చేస్తున్నావు ఒకసారి చూపిరా ఏమేమి పడ్డాయో. ఒకటి, అరే మట్టి పడుతుంది. 2, 3, ఎన్ని పడ్డాయి మొత్తం? ఒక 5-6 పడ్డాయా? 1, 2, 3, 4, అంతేనా? 5 నేను మళ్ళీ